జన్మలో అయినా వచ్చే జన్మలో అయినా చేసిన పాపం అనుభవించాలయ్యా. పాపపుణ్య కర్మలు రాబో జన్మల్ని నిర్ణయిస్తాయి. ఈ విధంగా జన్మ పరంపరలతోటి కూడి సంసార బంధాలు ఏర్పడతాయి. ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి ధర్మాధర్మాలన్నిటినీ గూర్చి మేము చెప్పాము. ఇక అజామనుడి జన్మతః బ్రాహ్మణుడై ప్రకృతి అందలి సంస్వర్గ దోషంతో స్వధర్మ భ్రష్టుడై అనేక దుష్కర్మల్ని ఆచరిస్తూ శిక్షార్హుడై ఇది మా ప్రభువు ఆజ్ఞ అని యమభటులు చెప్పారు. ఎలాంటి వాడు అంటే వేదోఖిలో ధర్మమూలం. ఈ వేదాలు చెప్పినటువంటి ధర్మాలు కాకుండా వాడి పుచ్చకి దోచినట్టుగా ధర్మాలని వదిలిపెట్టి ధర్మపత్నిని కాకుండా ఇతరుల యందు రమిస్తూ ఇతరులను తీసుకుంటూ ఇతరుల పత్తుల్ని కోరుకుంటూ ఈ విధంగా చేసేవాళ్ళందరూ కూడా మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నరకానికి వెళ్ళాలి కదా. వాళ్ళ నరకాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కదండి. ఆ నరకానికి పోకుండా మీరు ఎందుకు ఆపుతున్నారు? దానికి విష్ణు సేవకులు మీరు చెప్పిన ధర్మాలన్నీ ఆచరణీయాలి. ఇవేవి తప్పు కాదు. వీటికి ఒక ధర్మ సూక్ష్మ విషయాన్ని అనుబంధించి పరిశీలించాలి. ఏ జీవుడైనా అవసాన దశలో నారాయణ అని ఉచ్చరిస్తే ఆ జీవుడు కోట్ల కలది గత జన్మల్లో చేసినటువంటి పాప సంచయం నశించిపోతుంది. ఎప్పుడు అనాలండి? అవసాన దశలో, ఆఖరి క్షణంలో. ఎప్పుడు పడితే అప్పుడు అంటే కాదు. ఈ అవసాన దశలో అంటే వాళ్ళకి ఆ స్థితి వస్తుంది అని చెప్పారు. అవసాన దశలో అనాలి అంటే ఉన్నట్టుండి వస్తుందా? రాదు కదా. సాధన చేయాలి కొంచెం. అంటే సముద్రంలోకి తీసుకెళ్ళి నడి మధ్యలోకి వెళ్ళి అప్పటికప్పుడు పడేసి ఈత కొట్టు అంటే కొట్టలేడు. వాడిని ముందు చిన్న దాంట్లోకి తీసుకొని వెళ్ళి వాడికి సక్రమంగా ఓ ట్రైనర్ని పెట్టి వాడికి కొంచెం ఈత కొట్టడం నేర్పించి ఇక్కడి నుంచి అంత దూరము, దాని నుంచి ఇంకొంచెం దూరము ఇట్లా ప్రయత్నపూర్వకంగా చేస్తే వాడు సముద్రాన్ని కూడా ఇటు నుంచి అటు ఈత కొట్టగలడు. సముద్రాన్ని ఈత కొట్టిన వాళ్ళు ఉన్నారండి ఇటు నుంచి అటు. వాళ్ళని గజ ఈతగాళ్ళు అంటారు. ఏనుగు కూడా ఇటు వదిలిపెడితే అటు దాకా వెళ్ళగలడు. గజ ఈతగాళ్ళు అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ భాగవతోత్తములు అన్నారు. ఆ ఈత కొట్టిన వాళ్ళందరినీ నువ్వు లక్ష్యంగా పెట్టుకో. భగవన్ నామాన్ని తీసుకో. చిన్న వయసు నుంచి నీకు వీలున్నప్పుడల్లా గోవిందా అంటూ ఉండు. అంటూ అలా మెల్లిగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ వేస్తూ వెళ్తే అవసాన దశ వచ్చినప్పుడు వస్తుంది. ఈ కథే దానికి గుర్తు. వాడేమి భగవంతుడిని అనాలని అనుకోలే. వాడికి కూడా ఒక అభ్యాసం ఉంది కాబట్టి అంటున్నాడు. మొదటి నుంచి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నారాయణ రా, నారాయణ నారాయణ అంటున్నాడు కాబట్టి ఆఖరి దశలో మనస్సులో నారాయణ వచ్చింది. అదే పురంజని ఉంటే పురంజని అయిపోయాయి. నరకానికి వెళ్ళి తోమించుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఇంకో రూపంలో పుట్టాలి. కాబట్టి ఆఖరి క్షణంలో మనస్సులో ఉండాలి అంటే ఇంద్రియాల పటుత్వం, పట్టు, మనస్సు, బుద్ధి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే వాటిల్లోకి పరమాత్మని నింపితే వస్తుంది అని చెప్పి ఏ జీవుడైనా నారాయణుని తలుచుకుంటే ఆ జీవుడు కోట్ల కొలది చేసినటువంటి జన్మల్లో చేసిన పాప సంచయం నశించిపోతుందయ్యా. ఈ అజామిలుడు నారాయణ నామోచ్చరణ అంత్యకాలంలో చేశాడు. అయితే వాడి కొడుకుని సంబోధిస్తూ కదా చేసింది అనొచ్చు. అయినప్పటికీ నారాయణ అన్న శబ్దం వచ్చింది అంటే నారాయణ నామము చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. పేరు బట్టి పలికిన వేళాకోళంగా కానీ వెక్కిరిస్తూ కానీ ఏ విధంగా అయినా భగవన్నామాచరణ చాలా మహిమ కలిగింది. నారాయణ పోన్లేండి, నారదుండి టీవీలో వెక్కిరిస్తున్నాడని బాధపడ్డా. వాడు అలా అయినా నారాయణ నారాయణ అంటున్నాడు, ఉద్ధరించబడుతున్నాడు. వాడు అలా అయినా వెక్కిరిస్తూ అంటుంటే నలుగురు నారాయణ నారాయణ అని వింటున్నారు. కాబట్టి వాడిని అనవసరంగా దూషించాం. ఆ పాపం ప్రతిహతమగుగాక. ఇక్కడ పాపాలను నిశ్శేషంగా దహిస్తుంది. ఎప్పుడు ఏ విధమైన దుఃఖం కలిగినా భగవన్నామోచ్చరణ పాపాలను నశింపజేస్తుంది. యాతనను అనుభవింపడు అని చెప్తున్నాడు. చెప్పండి ఒక్కసారి. సాంకేత్యం, పారిహాస్యం, వాస్తోభం, హేళనమేవవా, వైకుంఠనామగ్రహణం,
అశేష అఘహరం విదుహు పతితః స్ఫలితః ఛిన్నః సందష్టః తప్త ఆహితః హరిరిత్యేవ సేనాః పుమాన్ నార్హతి యాతనం. భగవన్నామం ప్రధానంగా ఏ విధంగా చేసినా పాపాలు పోతాయి. అంటే మీరు పరిహాసంగా చేసినా, మాటల్లో చేసినా, హేళన చేస్తూ ఎవరినైనా తక్కువ చేస్తూ చేసినా, సంకేతం వచ్చేట్టుగా చేసిన వైకుంఠనామ గ్రహణం ఏం చేస్తుందయ్యా అంటే అశేష పాపాలను అఘాలని నాశనం చేస్తుందయ్యా. పతితుడైన వాడు ఇంకా అంతకంటే దారుణమైన ముచ్ఛిన్నమైపోయినటువంటి వాడైనా చాలా సందష్ట స్థితిలో ఉన్న తప్త ఆహిత ఆ హరిని తలుచుకుంటే చాలు, అవన్నీ కూడా వాడు ఎప్పుడూ యమదండనకి అర్హత ఉన్నవాడు కాడు. నారాయణ భగవన్నామోచ్చరణయే ప్రధానం. అందుకనే మన దగ్గర చివరికి శరీరం వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రేతంలోంచి శరీరం వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రేతముగా ఉండి అక్కడే తిరుగుతూ ఉంటుంది, బంధువులతోటి చెప్తూ ఉంటుంది, అరే నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని సొంత తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా కొడుతున్నారా అని వాళ్ళు వచ్చి కొడుతూ ఉంటారన్నమాట. ఆ కొడుతున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, ఎవ్వరు ఉన్నా నరక బాధ వినిపించేటప్పుడు హే భ్రాత అంటాడట వాడు. అన్న తమ్ములకి అంత విలువ ఉంటుందండి. ఒకటే అయినటువంటి దాంట్లోంచి వీళ్ళు బయటికి వచ్చారు, హే భ్రాత అంటాడట. ఇది మనకి గరుడ పురాణంలో ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి హే భ్రాత అని అరిచి ఆ జీవుడు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక్కడ తెలియాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే మనకి ఈ నరకాలు అనేటటువంటి దానికి వెళ్లకుండా ఉండడానికి ప్రధానమైనటువంటిది భగవన్ నామస్మరణమే అని చెప్తూ, అంత్యకాలంలో నీకు తెలిసి చేసినా తెలియక చేసినా వెళ్ళిపోతావు, యమపాశం నుంచి విడబడపడతావు అని చెబుతూనే వాడికి ఎట్టి పరిస్థితుల్లో యాతన అనేటటువంటిది ఇవ్వము అని చెప్పింది ఎందుకయ్యా అంటే నారాయణ నారాయణ అని ఆ నలుగురు వాహకులు శవాన్ని మోసుకొని వెళ్తారు. ఆ ప్రేత రూపంలో నారాయణ శబ్దాన్నైనా వాడు వింటే మన మాటలు వాడికి వినిపిస్తాయి. చాలా దారుణమైన బాధ అండి అది. ఎలా ఉంటుందయ్యా అంటే నిన్నటిదాకా ఈ శరీరం నాది అని బయటికి వచ్చున్నాడు, ఆ శరీరాన్ని కాలుస్తున్నారు. కాలుస్తుంటే ఈ మనస్సుకి నాది అని ఉంది కదా, నాది అని బయటవాడిని కాలుస్తున్నప్పుడు మనకి చాలా ఎవడికి నాకు సంబంధించిన వాడికి ఇబ్బంది వస్తే కొడుకుకి దెబ్బ తాకితే నాకు దెబ్బ తాకినట్టుగా ఉంది కదా. నాది అనేటటువంటి ఆ శరీరం బయటికి వచ్చా నాది అని తెలుసు, కాలుస్తూ ఉంటే వాడికి తాపం వస్తుందట, వాడిని కాలుస్తున్నటువంటి భావన వస్తుందట. అందుకనే అప్పుడు కొడుకు అనేటటువంటి వాడు వాడికి వచ్చేటటువంటి ఆ తాపం తగ్గడానికి లోపల ఆ తిలోదకాలు ఇస్తూ, ఆ వాసోదకాలని ఇస్తూ వాడికి యాతనా శరీరం ఇచ్చి ఈ ప్రేతత్వం నుంచి విముక్తి చేయాలి. ప్రేతత్వం విముక్తి కాకపోతే తాపం భయంకరంగా ఉంటుంది, ఆ తాపాన్ని భరించలేరు. ఇప్పుడు ఏదో అంతా సరదాగా ఉంటుంది కానీ ఆ తాపము వచ్చిన నాడు చాలా కష్టంగా ఉంటుంది. ఆ తాపము రాకముందే ఎవడు నారాయణ స్మరణ చేస్తాడో, యోగ్యమైన పితృల్ని కానీ వాళ్ళకి చెప్తాడో, కన్న కొడుకుల్ని ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తున్నారు, వాడు సమయానికి ఈ వాహకం చేసి నారాయణ నారాయణ అని తండ్రి చెవులో గనక చెప్పలేదు అంటే ఆ తండ్రి చెవిలో, ఎందుకంటే రుణం వాడితోటే ఉంటుంది, వాడి మాటని ఎక్కువ వింటుంది ప్రేతం. అప్పుడు వాడు చెప్పే నారాయణ నామస్మరణము వీణ్ణి ముక్తినిచ్చి మళ్ళీ ఇటు నుంచి యమలోకానికి పోకుండా పంపిస్తుంది అని చివర్లో ఒక్కసారి పెద్దగా నాన్న 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 అని అరవరా అని చెప్పి వాడి చెవులో అరిపించి నారాయణ 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 అనిపిస్తారు. అటు పోవాలి ఇటు కాదు నా తండ్రి అనే తపనతో వీడి మనస్సులో ఉన్న కోరికే ఆ తండ్రి రూపమై ఆ మాట అయి వీడి మనస్సులో వచ్చిన సంకల్పము వాణ్ణి నారాయణుడి దగ్గరికి చేరుస్తుంది, నరకానికి పోనీయకుండా. అందుకని పుత్రుడు కావాలి అని చెప్పేది. అంత తపన వేరే వాడికి ఉండదు.
ఎందుకంటే కడుపు దహిచ్చేస్తుందండి. తండ్రి శవాన్ని తీసుకొని వెళ్ళి నిన్నటిదాకా ఆయన మీద చీమబడ్డ ఈగ వచ్చిన దులిపి తుడిచి దాన్ని మొత్తము అలా అన్ని రకాలుగా చేసి ఫ్యాన్ కావాలా నాన్న, ఏసీ పెట్టమంటావా నాన్న, ఫ్రిడ్జ్లో పండియమంటావా అడిగినటువంటి శరీరాన్ని కట్టల మీద పడుకోబెట్టి మనతోటి ఈ కర్పూరము ఇవన్నీ వెలిగించినటువంటి ఆ సమిధలు ఆయన గుండె మీద వేయిస్తారు. గుండె మీద కుంపటిలాగా తయారయ్యావని తిడతారే, అదేమిటో తెలుసా? పడుకోబెట్టి మరణ సమయంలో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేయటము ఎంత కష్టంగా ఉంటుందండి. నాది అని నిన్నటిదాకా పరితపించి తపన చెందినటువంటి ఆ ఉపాధి మీదకి వెళ్ళటం. అందుకని నరకాల్ని ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. అందుకని ఈ వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. ఇవి తెలియపరిస్తే పిల్లలు ఇంత ఆర్తితోటి నా తండ్రి ఆ నారాయణుండి చేరాలి అని అంత్యక్రియలు చేస్తారు. అంతేగాని అమెరికాలో పెట్టి డబ్బులు పంపిస్తే నారాయణ అని చెప్పి అంత్యక్రియ చేసేవాడు ఎవడండి? ఎవడు పడితే వాడు చేస్తే కొడుకు చేసిన ఫలం రాదు. కొడుకు లేకపోతే కూతురు కొడుకుతోటి చేయించుకో. వాళ్ళెవరూ లేనప్పుడు నువ్వు భాగవతుడివికా. పూర్తిగా భగవంతుడిని హృదయంలో ధరించు. అంత ధరించగలనో లేదో అనే భయం ఉంది కాబట్టి సంతానం ఉండాలి, వాళ్ళు చెయ్యాలి. ఈషన్మాత్రం అనుమానం ఉన్నవాడైనా అలాంటి సంతానాన్ని ఆ విధంగా పెంచి 7వ ఏట వాడికి ఉపనయనం చేసి, లేదు వాళ్ళ ఆచారాల్లో ఏ సంప్రదాయాలు ఉన్నాయో దాని ప్రకారం పిల్లల్ని పెంచుకుంటూ సత్కర్మల్ని నేర్పిస్తూ వెళ్ళాలి అని ఎందుకు చెప్పారయ్యా అంటే, ఇది నీ ఒక్కడితోటి పోదు. నువ్వు వాడికి వాళ్ళ నేర్పించకపోతే వాడి కొడుకు నీ కొడుక్కి కూడా చెయ్యడయ్యా. పూర్ణ భ్రష్టుత్వం పడుతుంది. సంప్రదాయ ఆచారాలు ఊరికినే రాలేదు, జీవుణ్ణి ఉద్ధరించేవి, శరీరం కోసం కాదు. నువ్వు బతుకుతోంది శరీరం కోసం, ఇది అశాశ్వతం. జీవుడు అనేటటువంటి వాడు ఉద్ధరింపబడాలి కాబట్టి సత్కర్మల్ని ఆచరించు, సత్కర్మల్ని చెయ్యి అనే విషయాల్ని చెబుతూ భాగవతోత్తముడైనటువంటి ఆ మహానుభావులందరూ ఇంతగా పరితపించి దాన్ని మనకు అందించి చెప్తోంది. అందుకని భగవంతుణ్ణి వదలకండి. ఎప్పుడు నారాయణ నామస్మరణాన్ని, భగవన్ నామస్మరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. అది వదలక మన కంటి ముందు పరమాత్మని పొందినటువంటి మహానుభావులు మనకి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః అని చెబుతూ అజామిలుడు ఈ విషయాలన్నీ చెప్పేటప్పటికీ విష్ణుదూతలు యమదూతలు జీవుణ్ణి వదిలి వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణు సేవకులు ప్రబోధించినటువంటి అజామిళుడు యమపాశం నుంచి విడువబడి యమదూతలు విష్ణు సేవకుల సంభాషణానికి స్మృతి తెచ్చుకొని మననం చేసి భగవద్భక్తి తత్వాన్ని గురించి, భగవన్ నామస్మరణ గురించి తెలుసుకున్నాడు. అతనికి భగవద్భక్తి కలిగి మనోబుద్ధులు నిర్మలమై నిశ్చలమై జ్ఞానం కలిగింది. అక్కడి నుంచి సత్సాంగత్యం ఏర్పడి సంసార బంధాలని తొలగించుకొని హరిద్వారమునకు వెళ్ళి భగవంతునిపై బుద్ధి నిలిపి పరమాత్మని పొందాడు. విష్ణు సేవకులతో ప్రబోధించబడినటువంటి యమభటులు యముని వద్దకు వెళ్ళి యమునికి జరిగిందంతా చెప్తే, యముడు విష్ణు సేవకులు తెలిపినది నిజమయ్యా, ఈ విశ్వమంతటిని సృజించి పాలించి శాసించే ఏకైక నాథుడు భగవంతుడు పరమాత్మ ఒక్కడే, నాతో సహా అందరు దేవతలు అందరు జీవరాశులు అలా సృష్టించబడ్డవాళ్లే, వాని యందు పరమాత్మ అంతర్యామి అయి ఉంటాడు. ఆయన నామస్మరణచే సమస్తమైన కర్మబంధ విముక్తిని పొందాడు. అదే మార్గము. శివుడు మొదలు సమస్త దేవతలు, ఋషులు, మనవులు, జనక, వ్యాసాదులు ఆయన తత్వాన్ని కొద్దిగా గ్రహించారు. కనుక భగవన్నామ మహిమ అనంతము. భగవద్భక్తి కలిగిన వారిని దండించే అర్హత నాకు లేదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. భగవద్భక్తి కలిగినటువంటి వాడిని దండించేటటువంటి శక్తి నాకు లేదు. భగవద్భక్తి లేక లౌకికమైన అశాశ్వత ఆనందం కోసం వేద విరుద్ధ ధర్మాల్ని, దుష్కర్మల్ని ఆచరించు పాపకర్మాల్ని చేసేవాళ్ళని లోకానికి తీసుకొని రండి. నా భటులైన మీ వలన జరిగిన పొరపాటును క్షమించవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని యముడు తన భటుల్ని ఉపదేశించి తెలియజేశాడు. ఇక్కడ శుకయోగి పరీక్షిత్తుకి నాయన ఈ విషయాలను భగవదుపాసకుడు మలయ పర్వతవాసియగు అగస్త్య మహర్షి తనకు ఎన్నో జన్మలలో చేసిన పాప సమూహమును పరిహారం కావాలంటే భగవన్నామస్మరణే ప్రముఖ సాధనమని ఉపదేశించాడని చెప్పాడు. హరయే నమః, హరయే నమః. ఇందులో ఒక రహస్యం ఉందండి. ఏమండి బాగా చెప్పారు. అంత చండాలుడై అంత దుర్మార్గుడైనటువంటి వాడి
ఏదీ తెలియకుండా అంతా అయిపోయి పాఖండుడై మూర్ఖుడైనటువంటి వీడికి 10వ కొడుక్కి నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, వీడు ఏ సానెతోటైతే దాంతో ఉండిపోయాడో, అన్ని కర్మల్ని వదిలిపెట్టి ఈ జింక చర్మాలు వీటన్నిటినీ కూడా చక్కగా అట్లా ఆరేస్తూ ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ పనులు చేస్తూ ఉన్నాడో, పూర్తిగా చర్మాలతోటి తిరుగుతూ ఉన్నాడో, అలాంటి వాడింటికి ఒకసారి విధివశాత్తు మహానుభావుడు వచ్చాడు. ఎలా వచ్చాడయ్యా అంటే, ఆయన మెల్లిగా నడుచుకుంటూ ఓ నది ఒడ్డు దగ్గరకు వచ్చాడట. బాగా ఆకలేస్తోంది. పూర్వం ఎక్కడ పడితే అక్కడ తినేవాళ్ళు కాదు. అయ్యా, నా సత్కర్మాచరణకి యోగ్యమైనటువంటి ఇంట్లో దేవతార్చన చేసుకుంటూ, ఇంట్లో అన్నీ కలుపుకోకుండా, అంటే అంటూ సొంటు మిగతావన్నీ కూడా కలుపుకోకుండా యోగ్యమైన ఒక ఇల్లు ఉంటే నేను భోజనం చెయ్యాలయ్యా, అలాంటి ఇల్లుందా అని ఆడుకుంటున్న పిల్లల్ని అడిగాడు అక్కడ. ఆ పిల్లలు హేళనగా, అబ్బో అట్టాంటి బ్రాహ్మడు ఒక ఆయన మాకు బాగా తెలుసండి, అజామిళుడని, అగో ఆ ఊరికి అక్కడ ఆ చివరిలో అక్కడ ఉంటాడు అని హేళనగా ఈయన అక్కడికి పంపించారు. వెళ్ళేటప్పటికీ ఈయన అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని చర్మాలు అరేసి ఇట్లా కనిపించింది. ఇక్కడేమో అగ్నిహోత్రాలు అవి కనిపించట్లేదే, ఏదైనా తప్పొచ్చానేమో అని ఆయన రాగానే ఎవరైతే అజామిళుడితో ఉంటుందో ఆమె బయటికి వచ్చింది. వచ్చి సాధువుల్ని చూసి, ఎవడో పెద్ద ఆయన మహానుభావుడు, అవి బాబోయ్ పెద్ద ఆయన దండం పెట్టింది. దండం పెట్టేటప్పటికీ, అమ్మా ఇక్కడ అజామిళుడు అనే ఒక గొప్ప కర్మిష్ఠి ఉన్నాడు అని విన్నాను నేను, ఆయన ఇల్లు ఎక్కడో నాకు దారి చెప్పమ్మా వెళ్తానంటే, ఇది ఆయన ఇల్లే అంది. ఇటు అటు చూశాడు. ఆమె అడిగింది, అయ్యా మీరు ఏదో చాలా పెద్దవాళ్ళు మహానుభావులు వచ్చారు, చాలా గొప్పవాళ్ళు మీరు, నా 10వ కొడుక్కి ఏం పేరు పెట్టాలో చెప్పండి అని అడిగింది. వాడికి అప్పటికి పెద్దవాడైనా పేరు పెట్టలేదు ఇంకా. ఈయన ఈ చుట్టుపక్కల వాతావరణం చూసి నారాయణ నారాయణ అని వెళ్ళిపోయాడు. ఓహో, నారాయణ అనే పేరు పెట్టమన్నాడేమో అని నారాయణ అని ఆమె పెట్టింది. పూర్వవాసనలు కొద్దిగా ఉన్నాయి కదా, నారాయణ బాగుందిరా అనుకున్నాడు ఈయన కూడా. వాడితోటే అదృష్టవశాత్తు ఈయనకు ఎక్కువ ఇదైంది. ఇప్పుడు చూడండి, ఇందులో అంతా హేళనే. ఓ యోగి వచ్చాడు, ఆయన కర్మ గురించి, ఆయన భోజనం గురించి అడిగారు. పిల్లలు హేళనగా నారాయణ అన్నారు. ఈయన వెళ్ళాడు, పరిస్థితి చూసి విస్మయం చెంది నారాయణ అన్నాడు. ఆమె భక్తితో అదే ఇచ్చాడేమో ఈయన అనుకొని నారాయణ అనేటటువంటి వాళ్ళు భ్రమ కలిగించారు. ఈయన భ్రమకు లోనయ్యాడు, ఆమె భ్రమకు లోనైంది. ఆ వచ్చిన తర్వాత పేరు వీడు భ్రమకు లోనై నా 10వ కొడుకు అని పిలుస్తున్నాడు. ఇన్ని భ్రమల్లో కూడా సత్యంగా కనిపించేటటువంటిది నారాయణ నామస్మరణం. అన్ని భ్రమలకి మందేదండి నారాయణ నామస్మరణం. అందుకని నారాయణ నారాయణ అనంగానే తరించారు. ఇది ఒక కులానికో ఒక వర్ణానికో ఎవ్వరికీ చెప్పలేదండి. ఈ నారాయణ శబ్దము, మిగతా మంత్రం అంతా వద్దు, నారాయణ అని ఎవరు అన్నా ఈ 4 అక్షరాలు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ ధామానికి వాళ్ళు సామీప్య సారూప్య సాలోక్య సాయుజ్యాలని కూడా పొంది తీరుతారు. ఒక్కసారి అంటే చాలు జీవితంలో. అక్కడి నుంచి సామీప్యం వస్తుంది, సారూప్యం వస్తుంది, సాయుజ్యం వస్తుంది, మీకు సాలోక్యం అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి నారాయణుణ్ణి మర్చిపోకండి అనే విషయాన్ని చెప్పారు. నారాయణ నారాయణ అని శుకయోగి పరీక్షిత్తును కోరినట్లుగా సృష్టి విస్తరణ గురించి వివరించడమే శ్రీమద్ భాగవతం అందలి సారాంశముగా, సృష్టింపబడినదంతయు భగవంతుని విరాట్ రూపమే కాబట్టి సృష్టి అందలి ప్రతి జీవిని స్థావర జంగమాదులుగా కూడా భగవద్రూప నామాల్లో ధ్యానించడమే భక్తి అని, ఇకపై మనువుల చరిత్ర, సూర్య చంద్ర వంశజుల చరిత్ర, భగవద్ అవతారము లీలలు వివరిస్తున్నారు. శుకయోగి పరీక్షిత్తుతో ఇట్లా అన్నాడు, స్వయంభవ మనువు వంశంలో ప్రాచీన బర్షి పుత్రులు 10 మంది ప్రాచేతసులు సముద్ర తీరమంతా మహావృక్షాలతో నిండి ఉండడం చూచి కోపాగ్నితో దహించబోతే చంద్రుడు, అంటే ఓషధి అధిష్టాన దేవత అండి చంద్రుడు, అన్ని ఓషధులకి ఈ చెట్టుకి కానీ మొక్కకి కానీ అందులో ఓషధి లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే చంద్రుడి నుంచి వస్తుంది. అందుకనే మనకి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ దాకా వాయోరగ్ని అగ్నిరాపాభ్య పృథివీ పృథివ్యా
ఓషధయ అనే శబ్దము ఈ పృథివీ ఆ చంద్రకిరణాలు ఈ రెండిటి లక్షణాల సమ్మిళనంతో జీవుడి యొక్క ఇది వస్తోంది, మిగతా గుణాలని తీసుకొని అని. చంద్రలోకం నుంచి వస్తాడు జీవుడు. ఓషధయ ఓషధీభ్యోన్నం, అక్కడి నుంచే అన్నం వస్తుంది. కాబట్టి చంద్రుడి సంపర్కం చాలా ప్రధానమైనటువంటిది అని చెబుతూ, మీరు ప్రజాపతులు, మీ వల్ల సృష్టి ప్రజోత్పత్తి జరగాలి. ఈ వనస్పతులైన వృక్షాలు, ఓషధులు, ప్రజలు సుఖంగా జీవించడానికి ఎంతో అవసరం. మీకోసం కండు మహర్షి ప్రమ్లోచనాను అప్సరసకు పుట్టిన మారిష అనే కన్యను తెచ్చారు. మారిష అనే కన్యను తెచ్చారు. ఆమెను భార్యగా స్వీకరించి ప్రజోత్పత్తి కావించండి అని చెప్పాడు. 10 మంది ప్రచేతసులు మారిషని శాస్త్రోక్తంగా వివాహమాడి సంతానాన్ని పొందారు. వాళ్ళకి సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి మేకశీర్షముతో పునర్జీవితుడై ఆ జన్మని అనుభవించి తర్వాత జన్మగా మారిషకి ప్రచేతసులకి పుత్రుడై పుట్టాడు. దక్షుడు మారీష ప్రచేతసులకి కొడుకుగా పుట్టాడండి. సంతతిని విస్తరింపజేశారు. కేచరులు, భూచరులు, జనచరులు, వనచరులు, నిశాచరులు అందరూ అతని మానసపుత్రులై విస్తరించిన దక్షునికి సంతృప్తి కలగలేదు. వింధ్య పర్వతాంతర్గత సానుభూతులలో అఘమర్షణ తీర్థంలో స్నానం చేసి శ్రీ విష్ణువుని గూర్చి తపస్సు చేశాడు. దక్షుడికి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. హంసగుహ్య స్తోత్రంతో విష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. హంసగుహ్య స్తోత్రము ఒక్కటి కొద్దిగా మనం చదువుకొని అందరూ చెప్పండి. నమః పరాయ వితథానుభూతయే గుణత్రయాభాస నిమిత్తబంధవే అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధిభిః నివృత్తమానాయ దధే స్వయంభువే. ఈ పరమాత్మే జీవమాయ నియామకుడు, స్వప్రకాశకుడు. జీవుడు పరమాత్మ యొక్క ప్రకాశతత్వముతో దేహరూపంలో ఉండే పురమున నివసిస్తూ ఆ స్థానమందే ఉన్న పరమాత్మ సఖుడు ఉనికిని తెలియలేడు. జ్ఞానులు పరమాత్మ విశేష స్వరూపమును తమ యందు నిలుపుకొని దర్శిస్తారు. యద్యన్నిరుక్తం వచసా నిరూపితం దియాక్షభిర్వా మనసోతయస్య మాభూత్స్వరూపం గుణరూపం హి తత్తత్ సవై గుణాపాయ విసర్గలక్షణః. వాక్కుతో కానీ, బుద్ధితో కానీ, ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ వ్యక్తీకరింపబడునది గుణముల కార్యము. వానిలో ఏదియూ పరమాత్మ రూపం కాదు. యస్మిన్ యతో ఏన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతుర్ అనన్యదేకం. ఈ జగత్తు ఎవడి యందు, ఎవడి చేత, ఏ కారణం చేత, ఎవడి కోసం, ఎవడి సంబంధంతో ఏ ప్రియకర్మని చేయునో చేయించునో అట్టి సామాన్య ఉత్తమములకు కారణమగునో ఆ ఏకైక పరబ్రహ్మమునకు నమస్కారము. ఇది గనక మన స్తోత్ర శ్లోకం కింద చేసుకుంటే, యస్మిన్ యతో ఏన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్దేతురనన్యదేకం అని ఒక్క నమస్కారం చేసుకుంటే సమస్తమైనటువంటి దేవతలకి నమస్కారం చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ, హరయే నమః, హరయే నమః, హరయే నమః.